ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరు వెయిట్ చేశారు, చాలా థ్యాంక్స్ అండి. ఈవెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీడియా వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్, నా కోసం ఇంతసేపు వెయిట్ చేశారు. నాకు చాలా ఎక్కువ అది నాకు అదృష్టం అనుకుంటున్నా. డైస్ వాళ్ళు నా కోసం ఈవెంట్ చేశారు కాబట్టి గెస్ట్లు అందరూ మాట్లాడే వరకు ఉండి నేను వచ్చాను. నేను అన్న మీరు చాలా విన్నా, చాలా అంటే చాలా చాలా హర్ష అతని గురించి కన్నా మీ గురించి ఎక్కువ చేస్తాను. వెరీ వెరీ హ్యాపీ టు బీ హియర్. నేను చూశాను చాలా సక్సెస్ అవ్వాలి ఇలాంటి, ఎందుకంటే మన తెలుగు గడ్డ మీద ఇలాంటి సాంగ్ ఉంటే మన ఈ తెలుగు గడ్డ ఇండియా మూలకి వెళ్తుంది, అది కావాలి మనకు. సో తెలుగుడి బీట్ అనే సాంగ్ దానికి ఒక్క స్టాప్ చేయమని చెప్పాను. తెలుగుడి బీట్ అనే సాంగ్ నా కంబ్యాక్ సాంగ్లో చేశాను. ఎందుకంటే ఈ మధ్య మనం చిన్నప్పటి నుంచి చూస్తే ఎప్పుడు మన పెళ్ళిళ్ళలో సెలబ్రేషన్స్లో బ్యాండ్లు ఉండేవి. నాకు వాళ్ళు ఈ మధ్య కనిపించట్లేదు డీజేస్ వచ్చిన దగ్గర నుంచి. సో ఏక్ మార్ దో మార్ తీన్ మార్ అనేది తెలుగులో సౌత్లో ఎక్కువ ఫేమస్, నార్త్లో డాండియా ఇవన్నీ. సో దాంతోపాటు ఇంకేమైనా ఉందంటే మర్ఫా. సో వాటన్నింటినీ కలిపి సాంగ్ చేస్తే బాగుండే అనే ఐడియాతో చేసిన సాంగ్. ఈరోజు ఇంతమంది మధ్యలో ఎస్పెషల్లీ JNFAUలో రిలీజ్ అవ్వడం, నేను కూడా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాను. ఐఎమ్ సో హ్యాపీ అండ్ ఐ థ్యాంక్ హర్ష ఫ్రమ్ డైస్ మీడియా అండ్ ఆల్ హిస్ టీమ్. మనస్వి లేదండి, మొత్తం అంతా నా ఓన్ రిలీజ్ అండి. ఎందుకంటే సినిమాలు చేస్తున్నాను కానీ నా కేపబిలిటీస్ కంప్లీట్గా తెలియాలంటే నేనే ప్రొడ్యూస్ చేసుకుంటే బెటర్ కదా, ఇంకొకరిని ఇబ్బంది పెట్టకుండా. ఎప్పటి నుంచో అనుకున్నాను కానీ ధైర్యం సరిపోలేదు. బట్ ఫైనలీ ఇంత సపోర్ట్ ఉంది కాబట్టి ఐ కుడ్ డూ ఇట్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ యా ఇప్పుడు రిలీజ్ ఈరోజు 5 PM అయిపోయింది. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ వస్తుంది అండ్ ఇంతమంది ఒకటే అండి సింగిల్ ఇది. ఎందుకంటే ఈ సాంగ్కే నాకు చాలా ఖర్చు అయింది అండ్ ఇంకా రెగ్యులర్గా సాంగ్స్ రిలీజ్ చేయాలని. అంటే నేను ఆర్టిస్ట్గా ఎక్కువ ట్రై చేసి గ్యాప్ తీసుకున్నాను. ఇప్పటి నుంచి అది అవ్వకుండా ఇయర్లో అట్లీస్ట్ ఒక 4-5 సాంగ్స్ చేయాలని అనుకుంటున్నాను నేను. అండ్ థ్యాంక్ యూ, మీ అందరికి కూడా చాలా థ్యాంక్స్ వచ్చినందుకు. అంటే రెండు మేనేజ్ చేస్తారా, అటు ఆర్టిస్ట్గా? డెఫినెట్లీ అండి, డెఫినెట్లీ. అంటే ఇప్పుడు దేవుడి దయ వల్ల, మా మమ్మీ ప్రేయర్స్ వల్ల నేను ఏ స్టేజ్కి వచ్చానంటే నాకు కథ నచ్చితేనే చేస్తున్నాను. సో అలాంటప్పుడు నాకు కొంచెం స్కోప్ కూడా ఉంటుంది కదా. సో అందుకనే నేను ఇంకా ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ స్టూడెంట్స్ అందరూ మనం పాడితే చాలా ఎక్కువ ఎంజాయ్ చేస్తారు. ఎన్ని డైలాగులు చెప్పినా కన్నా మనం ఒక పాట పాడితే దీన్ని ఎంజాయ్ అయితే వాళ్ళు కూడా మనతో పాటు ఆడతారు, ఒకటైపోతారు. అండ్ మూవీస్లో ఏమైనా సాంగ్స్ పాడుతున్నారా ఇప్పుడు? నా సినిమాలో అయితే అస్సలు పాడనండి, నాకు ఎందుకో ఇష్టం ఉండదు నా సినిమాలో నేను పాడడం. ఆల్రెడీ తెర మీద నేను ఉంటాను కదా, ఇంకో మనిషికి వర్క్ వస్తుంది కదండి. నాకంటే మంచి పాడేవాళ్ళు బొచ్చడి మంది ఉన్నారు. నా పాట నేను పాడుకుంటాను ప్రొడ్యూస్ చేసుకుని. నా సినిమాల్లో నేను పాడను. ప్రమోషనల్ సాంగ్స్లో ర్యాప్ ఉంటే పాడతా ఖచ్చితంగా. एक मार दो मार गुंज कटू तीन मार बार बार लगातार गिम्मी चल गोड़ी बीट. సో యా యూట్యూబ్లో ఉంది, తప్పకుండా నా ఛానల్లో మీరు చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. ఐసాట్ ఫిల్మ్ ఎలా సపోర్ట్ చేసింది ఏంటి ఒకటి వచ్చాడు? యా సో హర్ష, నేను ఒకటే ఒక హర్ష ప్లీజ్ కమ్. సో థ్యాంక్ఫుల్ డార్లింగ్. నేను నేను పాట చేసింది ఒక ఎత్తు, మనోడు హీరోయిన్ కూడా అంతే ఈక్వల్గా అంత గొప్పగా అంత పెద్దగా చేశాడు. చాలా 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 ఇంత పెద్దవాళ్ళు వచ్చారు, ఇంత వాళ్ళు మంచిగా సపోర్ట్ చేయడానికి వచ్చారంటే హర్ష మంచితనమే అది. అండ్ హర్ష చాలా ముందుకెళ్ళాలని, వాళ్ళ అమ్మ నాన్నని వాళ్ళ అత్తయ్య గారిని అందరినీ హ్యాపీగా చూసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈస్ గాట్ అండ్ లవ్లీ వైఫ్, ఎంత సపోర్టివ్గా ఉందో తను కూడా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ హర్ష.